ఈరోజు ప్రతి మనిషి భూమి మీద నుంచి ఏ రకంగా వెళ్ళిపోతున్నారో మనకి తెలుసు. ఏమండి? మీడియా వాళ్ళకు కూడా అర్థం కావట్లేదు ఈరోజు. బస్సులు ఇంతఘనంగా యాక్సిడెంట్ కావటం ఏంటి? బస్సులు ఏమండి వేడెక్కి మంటలు చెలరేగి మరి బస్సు అంతా దగ్గమైపోవటం మనం చూస్తున్నాం. అలాగే బైకుల యాక్సిడెంట్లు కానీ ఏమండి అలాగే కార్ల యాక్సిడెంట్లు కానీ మనం చూస్తూ ఉన్నాము. మనిషిని ఎందుకు ఇంతగాలా మరణం వెంటాడుతుంది? ఏమండి ఎంత స్పీడ్గా మరణం మనిషిని కబలిస్తుందో మనుషులు ఈరోజు ఆలోచించలేకపోతున్నారు. మీడియా వాళ్ళే క్వశ్చన్ వేస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు. ఎందుకు ఇలాగా యాక్సిడెంట్ జరగటం ఏంటి? ఎందుకు ఇంతమంది బలైపోవటం ఏమిటి? దీనికి గల కారణం ఏంటని మనుషులు ఏమంటే లోతులోనికి వెళ్ళి ఆలోచించలేకపోతున్నారు. ప్రియమైన దేవుని వలరా ఒకసారి మనం ఆలోచించాలి. చాలామంది చూడండి, మందు తాగి చనిపోవటం చూస్తున్నాం. రైలు కింద పట్టాల కింద పడి చనిపోవటం మనం చూస్తున్నాం. బస్సును స్పీడ్గా తీసుకుపోయి లారీకేసి గుద్దుకొని చనిపోవటం మనం చూస్తూ ఉన్నాం. ఏమండి ఇలా రకరకాలైన మరణం అనేది మనిషిని ఎందుకు వెంటాడుతుందనేది ఆలోచించాలి. ప్రియమైన దేవుని వలరా మనుషులు ఎంతగా పుడుతున్నారో అంతగా చనిపోతూ ఉన్నారు. దీనికి గల కారణం బైబిల్ని బట్టి ఆలోచిస్తే మనకు అర్థమైద్ది.